హాయ్! హలో! నమస్తే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గదా! ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి. చికెన్ పకోడీకి నేనైతే బోన్‌లెస్ తీసుకున్నాను. మీ ఇష్టం బోన్స్ ఉన్నవి కూడా తీసుకోవచ్చు. దీంట్లో 1 టేబుల్ స్పూను కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, అరచెక్క నిమ్మరసం పిండుకొని, 1 ½ టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి, 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకొని, ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెంగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే టేస్ట్ వైస్ ఏ ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేశాను. ఇలా మొత్తం ముక్కలకు పట్టించి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా ఒక్కొక్కటి పీసెస్‌గా విడదీస్తూ వేసి కాసేపు కదపకుండా అలాగే ఉంచాక మనం 2 వైపులా తిప్పుకుంటూ దీన్నైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. మనం బియ్యపిండి వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి. సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కకైతే తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక గుప్పెడైతే నేను జీడిపప్పులు ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా డీప్ ఫ్రై చేయట్లేదు. జస్ట్ కొంచెంగా ఫ్రై చేస్తున్నాననమాట. చాలా మధ్య మధ్యలో తగులుతూ సూపర్ ఉంటాయి. ఇందులోనే కరివేపాకు, 3 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి వేశాను. దీన్ని లెమన్ వేసుకొని ఆనియన్స్ ఏసి తింటే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.